So, hi friends, this is Padmanjali Tangaturi and welcome to my channel eLearning Educare. So, today we are going to see about NCERT History Class 7 Chapter 9, The Making of Regional Culture lo Part 2 of the chapter ani chuddam. So, Part 1 of the chapter lo Development of Malayalam gurinchi, Jagannatha cult gurinchi and Kathak dance yokka history gurinchi, miniature paintings gurinchi, Rajasthan lo Rajput traditions yokka influence gurinchi discuss chesukodam jarigindi. And evaraina first part of the chapter ani chudakapothe డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే యాజ్ వెల్ యాజ్ పైన కూడా స్క్రోల్ అవుతుంది. దానిపైన క్లిక్ చేసినా కూడా మీకు వీడియో వస్తుంది. మీరు ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియో చూసిన తర్వాత ఇది చూసినట్లయితే కనెక్షన్ ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు సెకండ్ పార్ట్ ఆఫ్ ది వీడియోలో మనం గ్రోత్ ఆఫ్ బెంగాలీ లాంగ్వేజ్ గురించి, అలాగే పీర్స్ అండ్ టెంపుల్స్, మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, బ్రాహ్మణాస్ ఫిష్ యాజ్ ఎ ఫుడ్, అసలు ఏంటి దీని వెనుకున్నటువంటి సిస్టమ్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఈజ్ అ బెంగాలీ. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే బెంగాలీ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మోడర్న్ బెంగాలీలో సాంస్క్రిట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. డెఫినెట్గా మన ఇండియాలో మాట్లాడేటువంటి దాదాపుగా ప్రతి భాషలో సాంస్క్రిట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది, సాంస్క్రిట్ నుంచి ఆవిర్భవించాయి అని కూడా చెప్పొచ్చు. అయితే మోడర్న్ బెంగాలీలో సాంస్క్రిట్ అనేది ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్తున్నారు. బట్ ఎప్పుడైతే ఈ యొక్క బిఫోర్ క్రైస్ట్ ఎరాలో ఉన్నటువంటి ఎర్లీ సాంస్క్రిటిక్ టెస్ట్ల ప్రకారం అయితే బెంగాలీలో సాంస్క్రిటిక్ ఇన్ఫ్లుయెన్స్ లేదట. అయితే మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే బిఫోర్ క్రైస్ట్ ఎరాలో బెంగాలీ అనేటువంటి భాషలో సాంస్క్రిట్ ఇన్ఫ్లుయెన్స్ లేదు. బట్ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మోడర్న్ బెంగాలీలో సాంస్క్రిట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఏ విధంగా సాంస్క్రిట్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అయింది, సో ఈ రాని మధ్యకాలంలో ఏం జరిగింది అనేది ఇక్కడ క్వశ్చన్. 4th century అండ్ 3rd century BC. సో వీఆర్ సీయింగ్ 4th century, 3rd century, 2nd century, 1st century BC. This is before Christ era, and after Christ era 1st century, 2nd century, 3rd century, 4th century. సో ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క 4th, 3rd century BCలో బెంగాల్కి అలాగే మగధాకి వాణిజ్య వ్యాపార సంబంధాలు ఉండేవట. సో బెంగాల్కి ఉన్నటువంటి ట్రేడ్ రిలేషన్ మగధాతో ఉన్నటువంటి ట్రేడ్ రిలేషన్ వల్ల మగధ వాళ్ళు యూజ్ చేసేటువంటి సాంస్క్రిట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది బెంగాల్ పైన పడిందని ఇక్కడ వివరించారు. అలాగే 4th century AD మీన్స్ ఆఫ్టర్ క్రైస్ట్ ఎరా. సో ఎన్నా డామిని క్రైస్ట్ ఎరా తర్వాత ఈ యొక్క 4th centuryలో ఏంటంటే గుప్తా రూలర్స్ నార్త్ బెంగాల్ని పొలిటికల్గా కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఏమైంది, బ్రాహ్మణాస్ వచ్చి ఈ ప్లేస్లో సెటిల్ అయ్యారు. ఆ బ్రాహ్మణాస్ ఈ ప్లేస్లో సెటిల్ అవ్వడం స్టార్ట్ చేస్తున్నటువంటి ఆ తరుణంలో బ్రాహ్మిన్స్ మాట్లాడేటువంటి ఆ యొక్క సాంస్క్రిట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది బెంగాల్ పైన పడింది అని వివరించారు. దెన్ కమింగ్ టు 7th centuryలో చైనీస్ ట్రావెలర్ అయినటువంటి గ్జుయాన్జాంగ్ అక్కడ బెంగాల్ని విజిట్ చేయడానికి వచ్చినప్పుడు, బెంగాల్ని సందర్శించడానికి వచ్చినప్పుడు ఆయన ఏమని వివరించారంటే సాంస్క్రిట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ బెంగాలీ లాంగ్వేజ్ పైన ఉంది అని చెప్పారు. 8th centuryలో పాలాస్ వారి యొక్క రీజనల్ కింగ్డమ్గా ఉన్నప్పుడు బెంగాల్ మంచి సెంటర్గా విరాజిల్లింది అని ఇక్కడ వివరించారు. అంటే పాలాస్ బెంగాల్ని పరిపాలించడం జరిగింది, దానివల్ల కూడా కాస్త సాంస్క్రిట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది వచ్చింది. దెన్ 14th and 16th centuryలో సుల్తాన్స్ రూల్ చేశారు. ఈ సుల్తాన్స్ ఎవరు అంటే ఢిల్లీ నుంచి ఇండిపెండెంట్ అయినటువంటి సుల్తాన్స్, అంటే ఢిల్లీ నుంచి విడిపోయి ఆర్ఎల్స్ ఢిల్లీకి సంబంధం లేనటువంటి సుల్తాన్స్ రూల్ చేశారనమాట బెంగాల్ని బిట్వీన్ 14th to 16th century. అలాగే 1586లో అక్బర్ బెంగాల్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఆ తర్వాత బెంగాల్ మంచి సెంటర్గా విరాజిల్లింది. అయితే అక్బర్ కాలంలో అడ్మినిస్ట్రేషన్ పర్పస్కి పర్షియన్ లాంగ్వేజ్ యూజ్ చేసేవారు అండ్ ప్రాంతీయ భాష మదర్ టంగ్ వచ్చేసి బెంగాలీ అనేది మాట్లాడేవారు. లైక్ ఎలాగా అంటే ఇప్పుడు ఆంధ్రాను తీసుకుంటే మనం తెలుగు మాట్లాడతాం, బట్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఆర్ ఎల్స్ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏదైనా లెటర్స్ రాయాల్సి వచ్చినప్పుడు ఆ విధంగా మనం ఇంగ్లీష్లోనే మాట్లాడతాం, ఇంగ్లీష్లోనే లెటర్స్ అవన్నీ రాసిస్తాం. బట్ మనం మన యొక్క మదర్ టంగ్ అనేది మనం మాట్లాడుకోవడం జరుగుతుంది బయట ఓరల్గా, లైక్ దాట్. అలాగే 15th centuryలో ఏమైంది అని అంటే ఈ యొక్క వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ది బెంగాల్ అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఉంది కదా, సో ఆ వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ది బెంగాల్లో మాట్లాడుతున్నటువంటి భాషను బేస్ చేసుకొని ఒక మాండలికాన్ని తీసుకొచ్చారు, ఒక లిటరేచర్ అనేది రాతపూర్వకంగా తీసుకురావడం జరిగింది. సో వెస్ట్ బెంగాల్లో మాట్లాడుతున్నటువంటి భాషను బేస్ చేసుకొని ఒక లిటరేచర్, ఒక మాండలికం అనేది తీసుకురావడం జరిగింది.
అంటే ఇప్పుడు మనం తెలుగులో చూసుకున్నట్లయితే ఆంధ్ర తెలంగాణ ఇద్దరం తెలుగే మాట్లాడతాం. బట్ తెలంగాణ మాండలికం అనేది వేరు ఉంటుంది. ద వర్డ్స్ అనేది చాలా డిఫరెంట్ ఉంటాయి. సో అదేవిధంగా వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ది బెంగాల్లో మాట్లాడేటువంటి భాష ప్రకారం మాండలికాలు సేమ్ ఆ భాషను బేస్ చేసుకొని మాండలికాలు అనేది రాయడం జరిగింది, లిటరేచర్ అనేది తీసుకురావడం జరిగింది. అయితే ఆ విధంగా మోడర్న్ బెంగాలీలో ఇప్పుడు 15th century తర్వాత నుంచి మోడర్న్ బెంగాలీలో సాంస్క్రిట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది వచ్చింది. అండ్ సాంస్క్రిట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటే పాటు నాన్ సాంస్క్రిటిక్ వర్డ్స్ ఫ్రమ్ ట్రైబల్ లాంగ్వేజ్, అలాగే యూరోపియన్ లాంగ్వేజ్ నుండి వచ్చినటువంటి వర్డ్స్ ఇవన్నీ కూడా మిక్స్ అయ్యాయి అని చెప్తున్నారు. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, విచ్ ఈజ్ ఏ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ లోకల్ కల్చర్, ఇంటర్మిక్సింగ్ ఆఫ్ లోకల్ రిలీజియస్ కల్చర్స్ అని కూడా మనం చెప్పొచ్చు. రైట్, ఇప్పుడేంటి మోడర్న్ బెంగాలీ విచ్ కంటైన్ సాంస్క్రిట్, నాన్ సాంస్క్రిటిక్ వర్డ్స్, ట్రైబల్ లాంగ్వేజ్ అండ్ యూరోపియన్ లాంగ్వేజెస్. బట్ బిఫోర్ క్రైస్ట్ ఎరా ఏంటి, దెర్ ఈజ్ నో సాంస్క్రిట్ ఇన్ఫ్లుయెన్స్. అయితే సాంస్క్రిట్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి దెర్ ఈజ్ నో సాంస్క్రిట్ ఇన్ఫ్లుయెన్స్ అనుకున్నాం కదా. సాంస్క్రిట్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉన్నటువంటి బెంగాలీ నుంచి సాంస్క్రిట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి బెంగాలీ ఏ విధంగా మారింది అనేది మనం చూసాం. ఇప్పుడైతే ఎర్లీ బెంగాలీ అనేది 2 కేటగిరీస్గా డివైడ్ చేసేవాళ్ళంట. అప్పుడు పాత ఇప్పుడు మాట్లాడేటువంటి బెంగాలీ కాదు. దట్ ఈజ్ ఇండెప్టెడ్ టు సాంస్క్రిట్. అయితే ఇండెప్టెడ్ టు సాంస్క్రిట్ ఏదైతే వెస్ట్ పార్ట్లో మాట్లాడేవాళ్ళు కదా, సో ఇది దేని నుంచి వర్డ్స్ వచ్చాయి అంటే సాంస్క్రిట్ ఎపిక్స్ నుంచి అండ్ మంగళ కావ్యాస్లో ఉన్నటువంటి పోయమ్స్లో ఉన్నటువంటి వర్డ్స్. అలాగే చైతన్యదేవ, వైష్ణవ భక్తి మూమెంట్ లీడర్ చైతన్యదేవ గురించి మనం 8th చాప్టర్లో చూసాం. ఆ చైతన్యదేవ యొక్క రిలీజియస్ బయోగ్రఫీలో ఉన్నటువంటి లిటరేచర్లోని వర్డ్స్. సో ఈ విధంగా ఆ వర్డ్స్ అన్నిటిని ఆ సాంస్క్రిట్ వర్డ్స్ అన్నిటిని కూడా ఇంక్లూడ్ చేశారనమాట బెంగాలీ లాంగ్వేజ్లో. దెన్ సెకండ్ వన్ ఈజ్ నాన్ సాంస్క్రిటిక్ బెంగాలీ విచ్ ఈజ్ ఆఫ్ నార్త్ లిటరేచర్. సో ఇక్కడ ఏంటి, ఏ మ్యానుస్క్రిప్ట్స్ ఏమీ కూడా ఫాలో అవ్వలేదు. వాళ్ళు ఓరల్గా ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి, ఆ తర్వాత జనరేషన్స్కి ఆ విధంగా వచ్చినటువంటి వర్డ్సే తప్పించి వాళ్ళు స్పెషల్గా ఎటువంటి రికార్డ్స్ అనేది మెయింటైన్ చేయలేదు. బట్ ఇక్కడ ఏంటి, ఇండెప్టెడ్ టు సాంస్క్రిట్ వచ్చేసేసి వాళ్ళు ఇక్కడ మ్యానుస్క్రిప్ట్స్ అనేది లభించాయన్నమాట. ఎందువల్ల ఇక్కడ నాన్ సాంస్క్రిట్ వచ్చింది అని అంటే, నార్త్ లిటరేచర్ నాన్ సాంస్క్రిట్ ఈస్టర్న్ బెంగాల్ ఎందుకు ఎక్కువగా నాన్ సాంస్క్రిటిక్ బెంగాలీ డెవలప్ అయింది అని అంటే, బ్రాహ్మణాస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇక్కడ తక్కువ ఉండడం వల్ల, ఎక్కువగా వెస్ట్రన్ పార్ట్లోనే బ్రాహ్మిన్స్ నివసించడం వల్ల, అక్కడ సాంస్క్రిట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండడం వల్ల అక్కడ ఎక్కువగా సాంస్క్రిట్ అనేది డెవలప్ అయింది. సాంస్క్రిట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది బెంగాలీలో. సో ఆ యొక్క వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ది రీజన్లో బ్రాహ్మిన్స్ వాడుతున్నటువంటి సాంస్క్రిట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి బెంగాలీ భాషని బేస్ చేసుకొని లిటరేచర్ తీసుకువచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ రోజుల్లో మోడర్న్ బెంగాలీలో సాంస్క్రిట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది అని మనం తెలుసుకున్నాం. దెన్ కమింగ్ టు పిర్స్ అండ్ టెంపుల్స్. 16వ సెంచరీలో లెస్ ఫెర్టైల్ ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ నుంచి మోర్ ఫెర్టైల్ ఉన్నటువంటి సౌత్ ఈస్ట్ బెంగాల్కి ప్రజలు మైగ్రేట్ అవ్వడం జరిగింది, వలస వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు అక్కడ ఫారెస్ట్ క్లియర్ చేసుకొని రైస్ అనేది పండించడం, వరి అనేది పండించడం స్టార్ట్ చేశారు. అలాగే వరితో పాటు ఫిష్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫిష్ కూడా మెయిన్ సోర్స్ అట. రైస్, ఫిష్ అనేది ఎక్కువగా అక్కడ దొరికేవి, లభించేవి, లభ్యమయ్యేవి అని మనకి ఇక్కడ వివరించారు. అయితే ఈ యొక్క ఫిషింగ్ కల్టివేటర్స్, మత్స్యకారులు, అలాగే షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు 2 patches ఆఫ్ ల్యాండ్ ఉంటే 2 patches ఆఫ్ ల్యాండ్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ప్యాచ్ ఆఫ్ ల్యాండ్లో ఉన్నటువంటి ఫారెస్ట్ చెట్లన్నీ కూడా క్లియర్ చేసి చివరి రూట్స్ అనేది కాల్చివేస్తారు. ఎందువల్ల అంటే రూట్స్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ సాయిల్లోకి వెళ్తాయని. ఆ తర్వాత మనకి కావాల్సినటువంటి పండించుకొని పంట చేతికి వచ్చాక ఈ ల్యాండ్ని అలాగే వదిలేసి నెక్స్ట్ సెకండ్ ల్యాండ్లోకి వెళ్ళి సేమ్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. ఆ సెకండ్ ల్యాండ్లో సేమ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి పంట మన చేతికి వచ్చేసరికి ఈ ఫస్ట్ ల్యాండ్ ఏదైతే వదిలేసి వెళ్ళామో అది మళ్ళీ పంట పండించుకోవడానికి అనుకూలంగా మారుతుందన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ షిఫ్టింగ్ కల్టివేషన్. వాళ్ళు మైగ్రేట్ అయినటువంటి ఈ పర్సన్స్ వీళ్ళందరూ కూడా మర్జ్ అయ్యి న్యూ పీసెంట్ కమ్యూనిటీగా ఎమర్జ్ అయ్యారు. దెన్ ఆ తర్వాత అదే సమయంలోనే మొఘల్స్ బెంగాల్ పైన వాళ్ళ యొక్క పట్టు సాధించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ అందరూ కూడా కానుక రూపేణ అవ్వచ్చు, లేదంటే కొన్న రూపేణ కావచ్చు, ఒక ల్యాండ్ని పొంది మాస్క్స్ అనేది కట్టించారు. డెఫినెట్లీ మాస్క్స్ అనేది కట్టించిన తర్వాత ఒక రిలీజియస్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది కదా. అండ్ హియర్ దే ఆర్ ఆల్సో ఎక్స్ప్లెయిన్డ్ పిర్స్. సో పిర్స్
మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, స్పిరిచువల్ గైడ్ని పిర్స్ అని పిలుస్తారు అని. వాళ్ళకి ఒక సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయి, వాళ్ళకి ఒక మిరాక్యులస్ పవర్స్ ఉన్నాయి. అంటే ఈ యొక్క ప్రజలందరికీ కూడా కమ్యూనిటీ లీడర్స్గా వ్యవహరించేవారు, కమ్యూనిటీ లీడర్స్గా ట్రీట్ చేసేవారు. ఈ యొక్క సామాన్య ప్రజలు వీళ్ళందరూ కూడా వారి యొక్క ప్రాబ్లమ్స్ అనేది చెప్పుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్పేటువంటి మహాగురువులుగా వారు ఆరాధించేవారు. వారిని పిర్స్ అని పిలిచేవారు అనమాట. అండ్ 15th and 19th century టెంపుల్స్ కట్టడం స్టార్ట్ చేశారు. ఈ పిర్స్కి కూడా చాలా శ్రెయిన్స్, చాలా పుణ్యక్షేత్రాలు కట్టించారట. దెన్ 15 మరియు 19వ శతాబ్దంలో టెంపుల్స్ అనేది కట్టడం స్టార్ట్ చేశారు. ఇండివిజువల్స్ అందరూ కూడా పవర్ఫుల్గా అయినటువంటి వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పవర్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి, వాళ్ళ యొక్క డివోషన్ డెమాన్స్ట్రేట్ చేయడానికి పెద్ద పెద్ద ఎలాబొరేట్ టెంపుల్స్ కట్టించారు. అలాగే ఇందులో ఉన్నటువంటి చాలా వరకు కూడా లో సోషల్ గ్రూప్స్ వాళ్ళందరూ మనీ కలెక్ట్ చేసుకొని కూడా కట్టించారట, వాళ్ళ స్తోమతకి తగ్గట్టుగా భక్తితోటి. సో ఆ ఇంక్లూడ్ అయినటువంటి గ్రూప్స్ ఎవరంటే, వన్ ఈజ్ ఆయిల్ ప్రెసర్స్, కోళ్ళు అండ్ కన్సారి. సో కన్సారి సోషల్ గ్రూప్ విచ్ దే బిలాంగ్స్ టు బెల్ మెటల్ వర్కర్స్ వాళ్ళు. సో వీళ్ళు కూడా ఎక్కువ ఇంక్లూడ్ అయ్యారని చెప్తున్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే యూరోపియన్ ట్రేడింగ్ కమ్యూనిటీస్ వచ్చాయో న్యూ ఎకానమిక్ ఆపర్చునిటీస్, ఆర్థికంగా వారి యొక్క స్తోమత అనేది పెరిగిందట. ఆ తర్వాత వాళ్ళ యొక్క స్టేటస్ పెరగడంతో వాళ్ళకి తగ్గట్టుగానే ఆ టెంపుల్స్ని ఇంకా డెవలప్ చేశారట. లోకల్ డైటీస్కి కూడా ఈక్వల్ ఐడెంటిటీ తీసుకురావడానికి ప్రయత్నించారు, అంటే ఈక్వల్ రికగ్నిషన్ తీసుకురావడానికి ప్రయత్నించారట అండ్ తీసుకొచ్చారు కూడా. అయితే మనం ఆ రోజుల్లో కట్టించినటువంటి రూఫ్స్ ఏంటి అంటే, ఎప్పుడైతే వాళ్ళ యొక్క స్తోమత పెరగకముందు, దట్ ఈస్ డబుల్ రూఫ్స్, దీన్ని దోచలా అని పిలుస్తారట. అండ్ వాళ్ళ యొక్క స్టేటస్ అనేది పెరిగిన తర్వాత ఈ విధంగా మంచి స్టేటస్గా చాలా ఎలాబొరేట్గా కట్టించారు. దిస్ ఈజ్ అ 4 రూఫ్, దీన్ని చౌచలా అని పిలుస్తారట. చౌచలా అండ్ 2 రూఫ్స్ వచ్చేసేసి దోచలా. అయితే ఇది ఏ విధంగా కడతారు అంటే, ఇప్పుడు ఒక స్క్వైర్ స్క్వైర్ షేప్డ్ వాల్స్ ఇట్లా ఉంటుంది కదా, స్క్వైర్ షేప్డ్ ప్లాట్ఫామ్ పైన ఈ వాల్స్ ఉంటాయి. 4 వాల్స్ పైన కూడా యాజ్ యూజువల్గా ఇప్పుడు మనం అందరం చూస్తూ ఉన్నాం కదా, 4 సైడ్స్ ట్రయాంగులర్ రూఫ్స్ అనేది ప్లేస్ చేస్తారు. సో ఆ విధంగా కట్టడం జరుగుతుంది అని మనకి ఇక్కడ వివరించారు. అండ్ అలాగే అవుటర్ వాల్స్ అనేది బాగా ఎక్కువ డెకరేట్ చేసేవారట. ఇన్నర్ వాల్స్ అనేది అలాగే ప్లెయిన్గా ఉంచేవారట. సో అవుటర్ వాల్స్ అనేది ఇట్లా టెర్రకోటా ప్లేక్స్ తోటి ఈ విధంగా చేశారు. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ అండ్ వెరీ ఫేమస్ టెంపుల్, దట్ ఈస్ ఇన్ విష్ణుపూర్. శ్యామరాయ టెంపుల్లో ఉన్నటువంటి అవుటర్ వాల్స్ పైన డెకరేట్ చేసినటువంటి ఒక విధానాన్ని మనకి ఇక్కడ వివరించడం జరిగింది. బాంకురా డిస్ట్రిక్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, శ్యామరాయ టెంపుల్, విష్ణుపూర్. సో ఎప్పుడన్నా వెళ్తే సందర్శించడానికి ప్రయత్నించండి. సో దెన్ కమింగ్ టు ఫిష్ యాజ్ ఎ ఫుడ్, బెంగాలీస్కి రైస్తో పాటుగా ఫిష్ కూడా ట్రెడిషనల్ ఫుడ్ అంట. అయితే ఎంత ట్రెడిషనల్, ఎంత పాపులర్ అంటే ఈవెన్ పూర్ పర్సన్స్ దగ్గర కూడా ఫిష్ రైస్ అనేది కంపల్సరీ అంట. కంపల్సరీగా వాళ్ళు మెయింటైన్ చేసేవారట, ఈవెన్ ఫర్ అ పూర్ బెంగాలీస్ ఆల్సో. ఎంత పాపులర్ అయింది అని అంటే, ఈ యొక్క పిక్చర్స్ ఏవైతే చిత్రాలు చూస్తున్నాం కదా, టెంపుల్స్ పైన కూడా ఇలాంటి చిత్రాలు అనేవి వేసేవారట. చూడండి, ఒక ఉమెన్ ఇక్కడ ఒక ఫిష్ అనేది తీసుకొస్తూ ఉంది, రైట్? ఉమెన్ ఫిష్ అనేది తీసుకొస్తూ ఉంది. సో అలాంటి పిక్చర్స్ కూడా వేసేవారట. అయితే ఈ యొక్క బెంగాల్ బ్రాహ్మణ్స్, యాక్చువల్లీ బ్రాహ్మణ్స్ శాకాహారులు కదా, నాన్ వెజ్ అనేది తినరు కదా. దెన్ వై ఇక్కడ నేను బ్రాహ్మణ్స్ ఫిష్ యాజ్ ఎ ఫుడ్ అన్నానంటే, బృహద్ధర్మ పురాణాలో ఫిష్ అనేది తినొచ్చు, బ్రాహ్మిన్స్ కేవలం ఫిష్ మాత్రం తినొచ్చు అని రాయడం జరిగింది. ఇది 13వ సెంచరీలో రాసినటువంటి సాంస్క్రిట్ టెక్స్ట్ ప్రకారము బృహద్ధర్మ పురాణాలో ఏమని వివరించారు అంటే, బెంగాల్ బ్రాహ్మిన్స్ లోకల్ డైట్ కాబట్టి, ఫిష్కి ఇంత పాపులారిటీ ఉంది కాబట్టి, ఫిష్ అనేది ట్రెడిషనల్ ఫుడ్ కాబట్టి వాళ్ళకి ఫిష్ అనేది తినచ్చు బెంగాల్ బ్రాహ్మణ్స్ అని పర్మిట్ చేయడం జరిగింది, అకార్డింగ్ టు బృహద్ధర్మ పురాణ, విచ్ ఇస్ ఫ్రమ్ 13th century సాంస్క్రిట్ టెక్స్ట్. సో ఈ విధంగా రీజన్ గురించి, రీజన్లో ఉన్నటువంటి రీజనల్ లాంగ్వేజ్ డెవలప్మెంట్స్ గురించి అండ్ స్టోరీ ఆఫ్ వాట్ హిస్టరీ ఏంటి అదంతా కూడా మనం చూస్తూ వచ్చాం ఇండియాలో. మరి వరల్డ్లో ఏం జరుగుతుంది అంటే, నేషన్ స్టేట్ ఎమర్జింగ్ ఇన్ యూరోప్. ఎప్పుడైతే ఈ యొక్క 18వ శతాబ్దంలో నేషన్, స్టేట్, డిస్ట్రిక్ట్ ఇదంతా లేదు, పొలిటికల్గా ఎంపైర్, కింగ్డమ్ ఈ ఎరానే నడుస్తూ ఉంది, లైక్ ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ అలాగా. ఎప్పుడైతే ఈ యొక్క లేట్ 19th centuryలో ఏమైందంటే, ప్రతి ఒక్కరూ కూడా
దే వాంట్ టు ఐడెంటిఫై దెమ్సెల్వ్స్ బేస్డ్ ఆన్ లాంగ్వేజ్ వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సో అంటే ఫ్రాన్స్ వాళ్ళు ఫ్రెంచ్, జర్మన్ వాళ్ళు జర్మనీ మాట్లాడడం, సో ఆ విధంగా స్టార్ట్ చేస్తున్నారనమాట. ఎరా అనేది ఆ విధంగా స్టార్ట్ అవుతూ వచ్చింది. మెల్లిగా 19th సెంచురీకి వచ్చేసరికి రుమేనియా స్కూల్ టెక్స్ట్ బుక్స్ గ్రీక్ బదులు రుమేనియన్ లాంగ్వేజ్ అనేది రుమేనియన్ లాంగ్వేజ్లో పబ్లిష్ చేయడం స్టార్ట్ చేశారు. అలాగే హంగరీ వాళ్ళు లాటిన్ వాడడానికి బదులు హంగేరియన్ అనేటువంటి వాళ్ళ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ని వాడడానికి ప్రయత్నించారు. ఆ విధంగా యూనిఫికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది, విచ్ ఈస్ హియర్ వి ఆర్ సీయింగ్ ఇటాలియన్ అండ్ జర్మన్ యూనిఫికేషన్. So this is about the chapter. If you think it's useful, please to share and subscribe to my channel eLearning Educare for more videos. Thank you friends.